నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీలో పనిచేయాలన్న ఎవరికైనా పదవులతో పని లేదు, కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి ఉంటే చాలు అని నమ్మే వ్యక్తిని నేను ఒకడిని. రాజకీయాలు వచ్చిన కొత్తలో కూడా నాన్నగారు నాకు ఒక విషయం చెప్పడం జరిగింది. రాజకీయాల్లో ఎప్పుడు పోతాయో తెలియని పదవులు కానీ, ఎప్పుడు ఊడిపోతాయో తెలియని కుర్చీల గురించి కానీ వ్యామోహం పెంచుకోవద్దు. నువ్వు కోరుకోవాల్సింది నిస్వార్థంగా మన కోసం పనిచేస్తున్నా, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, మన కుటుంబ సభ్యులు, పార్టీ కుటుంబ సభ్యులు ఒక అభిమానాన్ని పొందడం కోసం నువ్వు ఎప్పుడు పనిచేయాలి. లేదంటే మనం ఎవరి కోసం అయితే పనిచేస్తున్నామో, మన అధినాయకుడు నారా చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు పొందడం కోసం మనం పనిచేయాలి, వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నాకు ఎప్పుడు చెప్పేటోళ్ళు. ఈరోజు కూడా నాకు ఏదైతే పదవి వచ్చిందో దాన్ని పూర్తిగా నిస్వార్థంగా ఎవరైతే దిగువ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారో మన కుటుంబ సభ్యుల అభ్యున్నతి కోసం, వాళ్ళని రక్షించడం కోసం, వాళ్ళ కోసం ఏమైనా చేయడం కోసం నేను సిద్ధంగా ఉంటానని, నా జీవం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఏ రోజైతే ఎంత దాకా ఎదిగినా, ఏమైతే నేను ఇప్పుడు ఉంటున్నానో అది అంతా కేవలం మీ అందరి అభిమానం వల్ల. నా కోసం ఎవరైతే నన్ను అభిమానిస్తున్నారో, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారో, నా అభివృద్ధిలో సంతోషపడుతున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రేమాభిమానాలు ఎల్లవేళలా నా మీద ఇదే విధంగా ఉంటాయని చెప్పి ఆశిస్తూ, దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.